నిన్న మనం 1904 బాంబే సమావేశానికి హెన్రీ కాటన్ అధ్యక్షత వహించాడని చెప్పుకున్నాం కదా. తర్వాత 1905లో బెనారస్ కాంగ్రెస్ సమావేశానికి గోపాలకృష్ణ గోఖలే అధ్యక్షత జరిగిందని చెప్పుకున్నాం. రాసుకున్నారు కదా, అది 1905 గోపాలకృష్ణ గోఖలే బెంగాల్ విభజనని వ్యతిరేకిస్తూ తీర్మానం చేశారు. బెంగాల్ విభజనను వ్యతిరేకిస్తూ ఆ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. తర్వాత రాసుకున్నారు కదా అది. తర్వాత 1906లో 1906 కలకత్తా సమావేశం. ఇది ఇంపార్టెంటే, ఎందుకంటే ఇప్పుడు వందే మాతరం ఉద్యమం జరుగుతోంది. 1905 నుంచి బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వందే మాతరం ఉద్యమం జరుగుతోంది. వందే మాతరం ఉద్యమం అప్పుడు చెప్పుకున్నాం. అంటే లార్డ్ కర్జన్ గవర్నర్ జనరల్ అప్పుడు బెంగాల్ని విభజిస్తూ ఒక ఉత్తర్వులు జారీ చేశాడు. అంటే బెంగాల్ చాలా అతిపెద్దది అయిపోయింది, విశాలమైనటువంటి బెంగాల్ని పరిపాలించడం చాలా ఇబ్బందికరంగా ఉంది, బెంగాల్ని పరిపాలనా సౌలభ్యం కోసం విడదీశాం మేమని సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. అది ఎప్పుడు 1905 అక్టోబర్ 16న బెంగాల్ని విభజిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అంటే ఇంప్లిమెంటేషన్, బెంగాల్ విభజన ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు జరిగిందంటే 1905 అక్టోబర్ 16. ఇది ఇంపార్టెంటే, గ్రూప్ 2 ఎగ్జామ్లో కూడా అడిగారు దీన్ని. అంటే బెంగాల్ విభజన ఎప్పుడు ఇంప్లిమెంట్ అయిందని. సో దానికి వ్యతిరేకంగా వందే మాతరం ఉద్యమం జరుగుతోంది. అంటే బెంగాల్ విభజనను రద్దు చేయమని, పూర్వంలాగే బెంగాల్ ఉంచమని చెప్పి పెద్ద ఉద్యమం జరిగింది అప్పుడు. 1905 నుంచే ఆ మూమెంట్లో వందే మాతరం అనే గీతం పాపులర్ అవడం వలన దానికి వందే మాతరం ఉద్యమం వచ్చింది. యాక్చువల్గా ఈ ఉద్యమం ఏంటి? యాక్చువల్గా ఇది బెంగాల్ విభజనకు వ్యతిరేక ఉద్యమం. యాక్చువల్గా దీని పేరేంటి? బెంగాల్ విభజనను వ్యతిరేకిస్తూ చేసిన ఉద్యమం ఇది. కానీ దానికి వందే మాతరం మూమెంట్ అని ఎందుకు పేరు వచ్చిందంటే, వందే మాతర గేయం ఆ ఉద్యమంలో బాగా పాపులర్ అయిందనమాట. ఏ ఇద్దరు భారతీయులు ఎదురుపడినా వందే మాతరం అని నినాదం చేసుకోవడం, పలకరించుకోవడం ఆనవాయితీగా మారింది. వందే మాతర గీతం కూడా చాలా పాపులర్ అయింది. వందే మాతర గీతాన్ని మొట్టమొదట ఎక్కడ ఆలపించారో చెప్పగలరా? వందే మాతర గీతం మొట్టమొదట ఎక్కడ ఆలపించారు? ఎవరికి ఐడియా ఉన్నా చెప్పండి. ఏ కాంగ్రెస్ సమావేశంలో, ఏ సంవత్సరంలో మొట్టమొదట వందే మాతర గీతాన్ని ఆలపించారు? జాతీయ కాంగ్రెస్ సార్. జాతీయ కాంగ్రెసే. ఏ సమావేశంలో? కలకత్తా సమావేశంలో సార్. వెరీ గుడ్. తర్వాత అయితే కలకత్తా సమావేశమే, కానీ సంవత్సరం చెప్పలేదు. 1896. ఓకే. 1896 కలకత్తా సమావేశంలో దీన్ని మొట్టమొదట ఆలపించారు. అప్పుడైతే దాన్ని ఆమోదించింది కాంగ్రెస్, కానీ పాపులర్ కాలేదు ఇంకా. అయితే ఏ నవల నుంచి తీసుకున్నాం దీన్ని, ఈ వందే మాతర గీతాన్ని? ఒక వ్యక్తి రాసిన నవల నుంచి తీసుకున్నారు. అది ఆనందమఠ్, బంకిం చంద్ర చటర్జీ రాసిన ఆనందమఠ్ నవల నుంచి తీసుకోవడం జరిగింది కదా. బంకిం చంద్ర చటర్జీ రాసిన ఆనందమఠ్ నవల నుంచి దీన్ని తీసుకోవడం జరిగింది. ఇది ఈ బెంగాల్ వ్యతిరేక ఉద్యమంలో మొట్టమొదటిసారి పాపులర్ అయిందనమాట. అందువలన దీనికి వందే మాతర ఉద్యమం అని పేరు వచ్చింది. స్వదేశీ ఉద్యమం అని కూడా పేరుంది దీనికి. స్వదేశీ ఉద్యమం అంటే స్వదేశీ వస్త్రాలని, స్వదేశీ వస్తువుల్ని ప్రోత్సహించడం. అంటే మేడ్ ఇన్ ఇండియా, భారతదేశంలో తయారైన వస్తువులనే భారతీయులు వాడాలి, ఇంగ్లాండ్ నుంచి దిగుమతి అవుతున్నటువంటి వస్తువులను ఎవరు వాడొద్దు. అలా వాడడం వల్ల ఇంగ్లాండ్ పారిశ్రామికవేత్తలు లాభపడుతున్నారు, ఆదాయం అంతా ఇంగ్లాండ్కే వెళ్ళిపోతుంది. భారతదేశంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు కానీ, చిన్న చేనేత వస్త్రకారులు కానీ, లేదంటే చిన్న తివాచీలు తయారు చేసుకునే ఆర్టిసన్స్ కానీ, వీళ్ళందరూ నష్టపోతున్నారు, ఉపాధి కోల్పోతున్నారు. కాబట్టి అందరూ ఖద్దరు వాడండి, చేనేత వస్త్రకారులని మా జీవితాలు నిలబెట్టండి,
అర్థమైందా? ఇంకా హౌస్ హోల్డ్ యుటెన్సిల్స్ కానీ లేదంటే ఫ్యాన్సీ స్టోర్లో కానీ ఈ వస్తువులన్నీ కూడా ఇండియాలో తయారైనవి మాత్రమే కొనండి. విదేశీ వస్త్రాలని కొనవద్దు ఎట్టి పరిస్థితుల్లోనని ఆ స్వదేశీ ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. స్వదేశీ అంటే స్వదేశంలో తయారైన వస్తువులను వాడమని చెప్పడం, విదేశీ వస్తువులను బహిష్కరించమని. ఈ వందే మాతరం మూమెంట్లో విదేశీ వస్త్రాలని విదేశీ వస్తువుల్ని బహిష్కరించాలి, స్వదేశీ వస్తువుల్ని ప్రోత్సహించాలి. అందువలన దాని స్వదేశీ ఉద్యమం అని కూడా పేరు వచ్చింది. ఓకే, ఈ సందర్భంలోనే 1905లో దాదాపు గోపాలకృష్ణ గోఖలే మితవాది అయిన గోపాలకృష్ణ గోఖలే మితవాది అని చెప్పాను. ఈ మితవాదులందరూ కూడా ఈ విదేశీ బహిష్కరణ లేదంటే ధర్నాలు చేయడం, స్వరాజ్యం అనే డిమాండ్ చేయడంకి వాళ్ళకి నచ్చలేదు మితవాదులకి. ఎందుకనంటే ఇది సమయం కాదని. ఈ సమయంలో బ్రిటిష్ వారిని స్వరాజ్యం కావాలని కోరడం, బ్రిటిష్ వస్తువుల్ని పూర్తిగా బహిష్కరించడం, ఇలా చేయడం వల్ల ఆంగ్లేయులు మన మీద ఒత్తిడి తెస్తారు. తర్వాత ఆంగ్లేయుల దగ్గర ఆయుధాలు ఉన్నాయి కాబట్టి మన మీద కాల్పులు ప్రయోగించవచ్చు, లాఠీ చార్జ్ చేయొచ్చు, జైల్లో పెట్టవచ్చు. సో ఇది సరైన టైం కాదు అని మితవాదుల భావన. అందులో ఎక్కువ మంది భారతీయులు ఇల్లిటరేట్స్, అంటే చదువు లేదు అప్పుడు చాలామందికి, 1 or 2% తప్ప మిగతా వాళ్ళందరూ కూడా నిరక్షరాస్యులైన భారతీయుల్ని ఇప్పుడు ఇలా రెచ్చగొట్టడం వల్ల వాళ్ళు అదుపు తప్పిందనుకో మూమెంట్, బ్రిటిష్ వాళ్ళు ఈజీగా అణిచేస్తారు, చాలా ఇబ్బందులు ఎదురవుతాయని గోపాలకృష్ణ గోఖలే దాన్ని భావించి వద్దంటాడు. అయినా సరే అప్పుడు అతివాదుల ప్రాబల్యం ఎక్కువ ఉంది. లాల్ బాల్ పాల్ ఈ అతివాదుల తాలూకా పవర్ఫుల్ స్పీచెస్, స్వరాజ్యం కావాలని, స్వరాజ్య సాధనే వాళ్ళ ధ్యేయమని ధర్నాలు చేయడం, విదేశీ వస్తువుల్ని బహిరంగంగా తగలబెట్టేయడం, విదేశీ వస్త్రాలను అంటే విదేశీ వస్తువులు అమ్మే షాపుల దగ్గర పికెటింగ్ చేయడం, ఎవరు కొనొద్దని బహిరంగంగానే ప్రకటించడం, ఆ తర్వాత అక్కడ ధర్నాలు చేయడం, ఉద్యమం చేయడం, సామాన్య ప్రజలు కూడా ఉద్యమంలోకి తీసుకొచ్చేయాలని, అతిపెద్ద ఉద్యమంగా మార్చాలని, భారతదేశం అంతా దీన్ని ప్రారంభించాలని, అంటే ఇది బెంగాల్ వ్యతిరేక ఉద్యమం కాబట్టి బెంగాల్లోనే పరిమితం చేయాలని మితవాదులు అంటారు. ఇది బెంగాల్ విభజించినందుకు నిరసన తెలియజేస్తూ చేస్తున్న ఉద్యమం కాబట్టి ఇది బెంగాల్కే పరిమితం చేస్తే బాగుంటుందని మితవాదులు అంటారు. లేదు, ఇదే సరైన అవకాశం, భారతదేశం అంతా కూడా దీన్ని వ్యాపింపజేయాలి, ఈ ఉద్యమాన్ని నడపాలని అతివాదులు అంటారు. ఈ క్లాష్ వచ్చింది మితవాదులకి అతివాదులకి మధ్య. ఈ సంఘర్షణలో 1905లో గోపాలకృష్ణ గోఖలే కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహిస్తాడు. ఆ అధ్యక్షతన ఒక తీర్మానం మాత్రమే చేశారు ఆ సమావేశంలో. ఏంటంటే బెంగాల్ విభజన ఇది అన్యాయం, బెంగాల్ విభజనను రద్దు చేయాలని తీర్మానం చేసి ఆపేశారు అంతే. అంతకుమించి ముందుకెళ్ళలేదు. అప్పటికే అతివాదులు స్వరాజ్య సాధనే కాంగ్రెస్ ధ్యేయంగా ప్రకటించాలని, తీర్మానం చేయాలని పట్టుబడతారు. ఎవరు? అతివాదులు. లాల్ బాల్ పాల్ స్వరాజ్య సాధన కాంగ్రెస్ ధ్యేయం అని తీర్మానం చేయండి అని. కానీ మితవాదులు ఒప్పుకోరు. సో ఆ సంవత్సరం ఎలాగో గడిచిపోయింది, మూమెంట్ జరుగుతూనే ఉంది, వందే మాతరం ఉద్యమం తీవ్రంగా జరుగుతూనే ఉంది. ఓకే, ఈ ఉద్యమంలో రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక పాయింట్ చెప్పాను మీకు గతంలో, ఇది చెప్పినప్పుడు ఇది ఆల్రెడీ మీకు డిస్కస్ చేసిందే, కొంతమంది విన్నారు కొంతమంది వినలేదు. ఇదేంటంటే ఈ ఉద్యమంలో అమర్ సోనార్ బంగ్లా అనే ఒక గీతాన్ని రాస్తాడు. అంటే మా బెంగాలు బంగారం లాంటిదని అమర్ సోనార్ బంగ్లా అని ఇది మన రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినటువంటి ఆ గీతం ప్రజెంట్ బంగ్లాదేశ్ తాలూకా జాతీయ గీతం. ఇప్పుడు మనకు జనగణమన భారతదేశానికి ఎలాగైతే జాతీయ గీతమో అప్పుడు బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ఆ ఉద్యమంలో రాసినటువంటి అమర్ సోనార్ బంగ్లా అనేది ఇప్పుడు ప్రస్తుతం బెంగాల్ తాలూకా అదే బంగ్లాదేశ్ తాలూకా జాతీయ గీతంగా వాళ్ళు పెట్టుకున్నారు అది. ఓకే, ఎనీహౌ ఇది ఉద్యమం ఇలా జరుగుతూ ఉంది. 1906లో మళ్ళీ కాంగ్రెస్ సమావేశం కలకత్తాలో జరిగింది. ఆ సమావేశానికి అతివాదులు అధ్యక్షతగా ఉండాలని అతివాదులు, మితవాదులేమో మావాడు అధ్యక్షుడిగా ఉండాలని వాళ్ళు. ఇక్కడ పెద్ద ఘర్షణ జరిగింది. అయితే పెద్దవాడైనటువంటి దాదాభాయ్ నౌరోజీని ప్రతిపాదించడం, అతను ప్రెసిడెంట్గా ఎన్నికవడం, ఆ తర్వాత కాంగ్రెస్ చేత బలవంతంగా తీర్మానం చేయిస్తారు. స్వరాజ్య సాధనే అంటే స్వరాజ్యం కావాలి భారతీయులకి,
స్వరాజ్యాన్ని సాధించుకోవడమే కాంగ్రెస్ ధ్యేయంగాని అధికారికంగా తీర్మానం చేసి ఆమోదింపజేసుకున్నారు అతివాదులు. అది 1906 దాదాబాయి నవరోజీ. దాదాబాయి నవరోజీ దీంతో 3 సార్లు కాంగ్రెస్కి అధ్యక్షత వహించాడు. గుర్తుంచుకోండి, 1886, 1893, 1906 అంటే 3 సార్లు దాదాబాయి నవరోజీ కాంగ్రెస్కి అధ్యక్షుడిగా వ్యవహరించాడు. అవి గుర్తుపెట్టుకోండి. తర్వాత దాదాబాయి నవరోజీ తర్వాత 1907లో సూరత్ స్ప్లిట్ అంటాం. సూరత్లో సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. ఆ సూరత్ సమావేశంలో అతివాదులు మితవాదులు పూర్తిగా విడిపోయే పరిస్థితులు వచ్చాయి. ఎందుకంటే ఆ సూరత్ సమావేశంలో ఒకరి మీద ఒకరు రాళ్ళు చెప్పులు కూడా ఇసురుకోవడం జరిగింది. సూరత్ సమావేశంలో అతివాద నాయకులు మితవాద నాయకులు ఒకరి మీద ఒకరు రాళ్ళు చెప్పులు విసురుకొని గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి సూరత్ సమావేశంలో. దీన్ని అవకాశంగా తీసుకొని బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసింది, అప్పుడు లాల్ బాల్ పాల్ని, ఇప్పుడు బాలగంగాధర తిలక్ని మాండలే జైలు రంగూన్కి 6 సంవత్సరాలు మాండలే జైలుకి పంపించేస్తారు. లాలా లజపత్ రాయ్ని డిపోర్టేషన్ చేసేస్తారు, దేశం విడిచిపోమ్మని. అలాగే బిపిన్ చంద్రపాల్ని ఏదో కేసులో ఇరికించేస్తారు. ఈ విధంగా అతివాదులందరినీ గవర్నమెంట్ అరెస్ట్ చేసేసి అణిచేసింది. మితవాదులు ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళకి అనుకూలంగా అంటే ఇబ్బందికరమైన మనుషులు కారు. వీళ్ళ విధానాలు బ్రిటిష్ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి మితవాదులను వదిలేశారు. అతివాదులను మాత్రం అరెస్ట్ చేసేసి జైలుకి పంపించారు. సో సూరత్ స్ప్లిట్ రసాభాస అయిపోయింది. అంటే కాంగ్రెస్లో చీలిక వచ్చింది. అది సూరత్ సమావేశం 1907. సూరత్ అంటే గుజరాత్లోది. ఓకే, మరి అక్కడ ఎవరు అధ్యక్షత వహించారు? అది రసాభాస అయిపోయింది కదా. మరి దానికి ఎవరికి అధ్యక్షత వహించారంటే రాష్ బిహారీ ఘోష్. ఆ పేరు రాసుకోండి. 1907 సూరత్ సమావేశానికి, అంటే రసాభాస అయిపోయడం, అలా అరెస్ట్ చేసేయడం అన్నీ అయిపోయిన తర్వాత ఆ సమావేశానికి మితవాద నాయకుడైనటువంటి రాష్ బిహారీ ఘోష్, బోస్ కాదు, రాష్ బిహారీ ఘోష్ తర్వాత 1908 సమావేశానికి కూడా రాష్ బిహారీ ఘోషే. 1907 సమావేశానికి, సూరత్ సమావేశానికి, 1908 మద్రాస్ సమావేశానికి, 2 సమావేశాలకి కూడా రాష్ బిహారీ ఘోషే అధ్యక్షత వహిస్తాడు కాంగ్రెస్ సమావేశానికి. 1907, 1908 కూడా రాష్ బిహారీ ఘోష్. సరే, 1909 మదన్ మోహన్ మాలవ్య. 1909 మదన్ మోహన్ మాలవ్య కాంగ్రెస్ అధ్యక్షత వహిస్తాడు. 1909 లాహోర్ సమావేశం, మదన్ మోహన్ మాలవ్య అధ్యక్షత వహిస్తాడు. మదన్ మోహన్ మాలవ్య అంటే ఈయన ఎవరో అనుకోకండి. ఈయన 1915లో హిందూ మహాసభని స్థాపిస్తాడు. మదన్ మోహన్ మాలవ్య హిందుత్వవాది. అంటే హిందువులందరూ బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేస్తే బ్రిటిష్ వాళ్ళు మనకి ఉద్యోగ అవకాశాలు, రాయితీలు, లైసెన్సులు ఇలాంటివన్నీ ఇస్తారు, మనకు లాభం ఉంటుందని ముస్లిం లీగ్కి వ్యతిరేకంగా హిందువుల్ని కూడా బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్గా నిలబడమని 1915లో మదన్ మోహన్ మాలవ్య హిందూ మహాసభను ఏర్పాటు చేస్తాడు. అది చాలా ఇంపార్టెంట్. హిందూ మహాసభ అంటే మదన్ మోహన్ మాలవ్యకి రిఫరెన్స్ ఇస్తున్నాను, ఎవరు ఈయన అని మీరు కంగారు పడిపోకుండా ఎవరి మదన్ మోహన్ మాలవ్య అనుకుంటారు మీరు. 1915లో హిందూ మహాసభ ఏర్పాటు. తర్వాత 1916లో ఇంకొక రిఫరెన్స్ ఉంది ఇతనికి, మదన్ మోహన్ మాలవ్యకి. ఇంకొక రిఫరెన్స్ ఏంటంటే 1916లో గతంలో అనిబిసెంట్ సెంట్రల్ హిందూ కాలేజీని బెనారస్లో స్థాపించింది. 1898లో సెంట్రల్ హిందూ కాలేజు, దాన్ని బెనారస్ హిందూ యూనివర్సిటీగా అప్గ్రేడ్ చేస్తాడు మదన్ మోహన్ మాలవ్య. 1916లో అనిబిసెంట్ ప్రారంభించినటువంటి సెంట్రల్ హిందూ కాలేజీని
బెనారస్ హిందూ యూనివర్సిటీగా అప్గ్రేడ్ చేస్తాడు మదన్ మోహన్ మాలవ్య 1916లో. అది కూడా రాసుకోవాలి మీరు. ఇప్పుడు బెనారస్ హిందూ యూనివర్సిటీ కూడా సెంట్రల్ యూనివర్సిటీ. అది ఇప్పుడు హైదరాబాద్లో హెచ్సి ఉంది, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. మామూలు రీజనల్ యూనివర్సిటీస్ వేరేగా ఉంటాయి, సెంట్రల్ యూనివర్సిటీస్ వేరేగా ఉంటాయి. ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీ అది సెంట్రల్ యూనివర్సిటీ కాదు, స్టేట్ యూనివర్సిటీ. అలాగే నాగార్జున యూనివర్సిటీ ఉంది గుంటూరులో, అది స్టేట్ యూనివర్సిటీ. అలాగే అనంతపురం కృష్ణదేవరాయ యూనివర్సిటీ ఉంది, అది స్టేట్ యూనివర్సిటీ. హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, అది స్టేట్దే. అయితే హైదరాబాద్లో హెచ్సియు ఉంది, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అని, అది సెంట్రల్ యూనివర్సిటీ. అలాగే చాలా చోట్ల రాష్ట్రానికి 1-2 సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. అలాగే బెనారస్ హిందూ యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ అనమాట ఇప్పుడు. కానీ అప్పుడు బెనారస్ హిందూ యూనివర్సిటీగా అప్గ్రేడ్ చేసిన వాడు మదన్ మోహన్ మాలవ్య. సో ఆ 2 పాయింట్లు మదన్ మోహన్ మాలవ్యకి రెఫరెన్స్గా గుర్తుంచుకుంటారు. ఓకే. ఇక్కడ 1909లో మదన్ మోహన్ మాలవ్య అధ్యక్షత వహిస్తాడు లాహోర్ సమావేశం. ఈ 1909కి ఇంపార్టెన్స్ ఒకటి ఉంది కదా. 1909కి there is an important event which took place in 1909. What is that important event? మింటో మార్లే సంస్కరణలు సార్. వెరీ గుడ్. మింటో మార్లే సంస్కరణలు. మింటో మార్లే సంస్కరణలు అంటే మింటో అంటే గవర్నర్ జనరల్, మార్లే అంటే భారతదేశ వ్యవహారాల కార్యదర్శి కదా. ఆ సంస్కరణలో హైలైట్ ఏంటంటే ముస్లింలకి ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేస్తారు కదా, అదే హైలైట్ ఆ సంస్కరణలకి. ముస్లింలకి సపరేట్ నియోజకవర్గాలు, అంటే ముస్లింలు మాత్రమే నిలబడతారు, ముస్లింలు మాత్రమే ఓటేస్తారు అక్కడ. అది అన్యాయం. హిందువుల నుంచి ముస్లింలను విడదీస్తూ విభజించి పాలించే విధానానికి అదొక ఉదాహరణ అన్నమాట. బ్రిటిష్ వారు అవలంబించినటువంటి డివైడ్ అండ్ రూల్ పాలసీకి ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్. దాన్ని లాహోర్ సమావేశంలో కాంగ్రెస్ వ్యతిరేకిస్తూ తీర్మానం చేస్తుంది 1909లో. ఈ మదన్ మోహన్ మాలవ్య అధ్యక్షతన ఈ మింటో మార్లే సంస్కరణలో ఉదహరించినటువంటి ఈ సెపరేట్ కాన్స్టిట్యుయెన్సీస్ ఫర్ ది ముస్లిమ్స్ ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానాన్ని ఆమోదించారు. ఓకే. ఆ తర్వాత మనం ఇంకా గుర్తుంచుకోవలసినటువంటి 1916 రాసుకోండి. 1916 లక్నో సమావేశానికి 1916 లక్నో సమావేశానికి ఏసీ మజుందార్ అధ్యక్షత వహిస్తాడు. ఏసీ మజుందార్. లక్నో సమావేశానికి ఏసీ మజుందార్. ఈ సమావేశం తాలూకా ఇంపార్టెన్స్ ఒకటి ఉంది. ఈ లక్నో సమావేశానికి ఒక ప్రాముఖ్యత ఉంది. ఎనీబడి కెన్ టెల్ ది ఆన్సర్. 1916 లక్నో సమావేశానికి ఒక ప్రాముఖ్యత ఉంది, గతంలో చెప్పాను. ఏంటంటే కాంగ్రెస్, ముస్లిం లీగు ఇద్దరు కలిసి పనిచేయాలని ఇక్కడ రెండు కలిసాయి. అంటే లక్నో సమావేశంలో ముస్లిం లీగు, భారత జాతీయ కాంగ్రెస్ 2 పార్టీలు కలిసి స్వతంత్రోద్యమాన్ని నడపాలని తీర్మానించడమే కాకుండా 2 కలిసాయి ఇక్కడ. రీయూనియన్ ఆఫ్ కాంగ్రెస్ అండ్ ది ముస్లిం లీగ్. ఓకే. అది ఇంపార్టెంటే, ఎందుకంటే ముస్లిం లీగ్ ఏర్పాటైందే కాంగ్రెస్కి వ్యతిరేకంగా, హిందువులకు వ్యతిరేకంగా ముస్లిం లీగ్ ఏర్పాటైంది. ఎప్పుడు ఏర్పాటైంది ముస్లిం లీగు? ముస్లిం లీగు 1906లో ముస్లిం లీగ్ ఏర్పాటైంది. దేనికోసం అది ఏర్పాటైంది? బ్రిటిష్ వారితో లోపాయకారంగా ఆగా ఖాను, నవాబ్ సలీముల్లా వీళ్ళు మంతనాలు జరిపి బ్రిటిష్ వాళ్ళకి మీకు అనుకూలంగా ఉంటాం, మాకు కావాల్సిన రాయితీలు, మాకు కావాల్సినటువంటి ఉద్యోగాలు మా వర్గాలకు ఇవ్వండి అని సీక్రెట్గా ఒక ఒప్పందం చేసుకొని పార్టీ స్థాపించారు ముస్లిం లీగు. ఈ లీగు ప్రారంభం నుంచి హిందువులకి, కాంగ్రెస్కి వ్యతిరేకంగానే పనిచేస్తుంది. కానీ ఈ లక్నో సమావేశంలో మాత్రం
రెండు కలిసి పనిచేయడానికి ఒక అంగీకారానికి వచ్చాయి. అది 1916 తాలూకా ఈ లక్నో సమావేశం తాలూకా ప్రాధాన్యత. ఓకే, ఇదే సమావేశంలో మితవాదులు అతివాదులు కూడా కలిశారు. ఇదే సమావేశంలో మితవాదులు అతివాదులను ఎప్పుడు విడిపోయారు వీళ్ళు? మితవాదులు అతివాదులు పూర్తిగా సూరత్ సమావేశంలో కదా విడిపోయారని చెప్పాను. సూరత్ స్ప్లిట్ అంటే విడిపోవడం. ఈ సూరత్ సమావేశంలో విడిపోయినటువంటి అతివాదులు మితవాదులు తిరిగి 1916 లక్నో సమావేశంలోనే కలుస్తారు మామూలుగా. అయితే అతివాదులు మితవాదులు కలవడానికి ఒక వ్యక్తి కృషి చేస్తారు. ఎవరు చెప్పగలరా? అనిబిసెంట్. మితవాదులు అతివాదులు కలవడానికి కృషి చేసిన వాళ్ళు అనిబిసెంట్. ఓకే, అయితే కాంగ్రెస్ ముస్లిం లీగు కూడా కలవడానికి ఒక వ్యక్తి కృషి చేస్తారు. ఎవరైనా? తిలక్, బాలగంగాధర్ తిలక్. మాండలే జైలుకి 6 సంవత్సరాలు పంపించారు కదా. పంపించిన తర్వాత 1914లో విడుదలై వస్తాడు. వచ్చిన తర్వాత తిలక్లో కొంత మార్పు వచ్చింది. గతంలో ఉన్నంత దూకుడు కానీ ఆ టెంపర్మెంట్ అంతా కూడా కొంచెం తగ్గిపోయింది. ఈ కాంగ్రెస్ కార్యకలాపాలు కూడా నిర్జీవంగా ఉండిపోయి అప్పటి నుంచి ఎటువంటి ఉద్యమం లేదు, ఏమీ లేదు. చాలా నిస్తేజంగా కాంగ్రెస్ పనిచేసింది ఈ మధ్యకాలం అంతా కూడా. సో ఎటువంటి ఉద్యమాలు కూడా లేవు, ప్రభుత్వం మీద ఎటువంటి ఒత్తిడి లేదు. అందులో ఈ పరిస్థితుల్లో తిలక్ ఏం చేస్తాడంటే కాంగ్రెస్ ముస్లిం లీగు రెండు కలిస్తేనే ఉద్యమం ఉధృతం అవుతుంది, బ్రిటిష్ వారి మీద ఒత్తిడి తేగలం, మనం అనుకునే డిమాండ్స్ సాధించగలం అనే ఉద్దేశంతో తిలక్ కృషి వలన ఈ ముస్లిం లీగు కాంగ్రెస్ కలిసాయి ఈ లక్నో సమావేశంలో 1916లో. ఈ 1916లోనే ఇంకొక మేజర్ ఇన్సిడెంట్ ఏంటది? 1916కి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇంకా ఏంటో చెప్పగలరా? హోమ్ రూల్ మూమెంట్. అనిబిసెంట్ తిలక్ ఇద్దరు కూడా హోమ్ రూల్ మూమెంట్ని స్టార్ట్ చేస్తారు. అంటే స్వపరిపాలన కావాలని. హోమ్ రూల్ అంటే హోమ్ అంటే ఇల్లు, రూల్ అంటే పరిపాలన. అంటే మన ఇంటిని మనమే పరిపాలించుకోవాలి. అంటే దాని మీనింగ్ ఏంటి? మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలి, భారతదేశాన్ని భారతీయులే పరిపాలించుకోవాలి, స్వయం పాలన కావాలి, మాకు స్వపరిపాలన కావాలని. అదే హోమ్ రూల్ మూమెంట్ డిమాండ్. ఇది 1916లోనే జరిగింది. ఓకే, అది మర్చిపోకూడదు. 1916కి మేజర్ ఇన్సిడెంట్స్, ఇంపార్టెంట్ ఈవెంట్స్ జరిగాయి కాబట్టి ఆ సంవత్సరంలో ఏం జరిగాయా అని మైండ్లో ఉండాలి. ఇంకోవైపు మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతూనే ఉంది, అది కూడా తెలియాలి. 1914లో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది, 1918 వరకు కొనసాగింది. ఈ యుద్ధ కాలంలోనే ఈ ఇన్సిడెంట్స్ అన్నీ జరిగాయి. భారతీయ సైనికులు కూడా మొదటి ప్రపంచ యుద్ధంలో ఇంగ్లాండ్ తరపున పోరాడుతున్నారు. చాలామంది సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారు. అంటే ఇండియన్ సోల్జర్స్ బ్రిటిష్ గవర్నమెంట్ని సపోర్ట్ చేస్తూ బ్రిటిష్ తరపునే పోరాడుతుంది అక్కడ ఫస్ట్ వరల్డ్ వార్లో. 1916లోనే మిత్రదేశాల తరపున అమెరికా ప్రపంచ యుద్ధంలో దిగుతుంది. అంతవరకు న్యూట్రల్గా కామ్గా ఉండిపోతుంది, నాకు సంబంధం లేదన్నట్టుగా అమెరికా మొదటి ప్రపంచ యుద్ధంలో 2 ఏళ్ల పాటు న్యూట్రల్గానే ఉండిపోయింది, ఎటు చేరకుండానే. 1916లో ఈ ఇంగ్లాండు, ఫ్రాన్సు, రష్యా ఈ మిత్రదేశాల వైపు దిగుతుందన్నమాట. వీళ్ళ వైపు దిగగానే అవతల జర్మనీ, ఇటలీ, ఆస్ట్రియా ఆ దేశాలు ఓటమికి దారితీస్తాయి. అది 1916లో జరిగిన వరల్డ్ హిస్టరీ ఈవెంట్ అనమాట. అది 1906లో అక్కడ జరిగింది అది. సో మనం ఇక్కడ విషయానికి వస్తే మదన్ మోహన్ మాలవీయ ఈ అప్గ్రేడ్ చేయడం, బెనారస్ హిందూ యూనివర్సిటీ, హోమ్ రూల్ మూమెంటు, మితవాదులు అతివాదులు కలవడం, కాంగ్రెస్ ముస్లిం లీగు కలవడం, దీస్ ఆర్ ఆల్ ది ఈవెంట్స్ టుక్ ప్లేస్ ఇన్ ద సేమ్ ఇయర్ అనమాట. ఓకే, సో 1916 అయిపోయింది. 1916 ఈవెంట్స్ అన్నీ మైండ్లో గుర్తుంచుకుంటారు మీరు. తర్వాత 1917 కూడా ఇంపార్టెంటే. 1917 కలకత్తా సమావేశానికి అనిబిసెంట్ అధ్యక్షత వహించారు.
1917 అని బెసెంట్ మొదటి మహిళా అధ్యక్షురాలు. జాతీయ కాంగ్రెస్కి మొదటి మహిళా అధ్యక్షురాలు అని బెసెంట్ 1917 కలకత్తా సమావేశానికి. రాసుకోండి అది కూడా. తన పేరు చెప్పండి సార్ ఒకసారి. అని బెసెంట్. అని బెసెంట్. అని బెసెంట్. అని బెసెంట్ విదేశీ వనిత. యాక్చువల్గా భారతీయురాలు కాదు, భారతదేశస్తురాలు కాదు ఈవిడ. ఒక విదేశీ మహిళ భారతదేశానికి వచ్చి దివ్యజ్ఞాన సమాజం, అంటే దాన్ని ఇంగ్లీష్లో థియోసాఫికల్ సొసైటీ అంటారు. థియోసాఫికల్ సొసైటీని 1875లో అమెరికాలో స్థాపిస్తారు. ఎవరంటే కల్నల్ వాల్కాట్, మేడం బ్లావెట్స్కీ అనే ఇద్దరు స్థాపిస్తారు. కల్నల్ వాల్కాట్, మేడం బ్లావెట్స్కీ అనే ఇద్దరు ఈ థియోసాఫికల్ సొసైటీని అమెరికాలో స్థాపిస్తారు 1875లో. దాన్ని 1882లో ఇండియాకి హెడ్ క్వార్టర్స్ని మారుస్తారు. ఇక్కడ మద్రాస్ దగ్గర అడయార్కి, మద్రాస్ సమీపంలో అడయార్కి మారుస్తారు 1882లో ఈ థియోసాఫికల్ సొసైటీని. ఆ తర్వాత వాళ్ళు, ఆ మేడం బ్లావెట్స్కీ, కల్నల్ వాల్కాట్ చనిపోయిన తర్వాత అని బెసెంట్ ఈ థియోసాఫికల్ సొసైటీకి అధ్యక్షురాలుగా 1907 నుంచి పనిచేస్తుంది. అని బెసెంట్ 1893లో ఇండియాకి వస్తుంది. అది ఇంపార్టెంటే. 1893లో అని బెసెంట్ ఇండియాకి రావడం అదొక మేజర్ ఇన్సిడెంటే. ఆవిడ చేసిన కృషి ఈ థియోసాఫికల్ సొసైటీ అధ్యక్షురాలుగా భారతీయుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తూ చాలా చోట్ల విద్య కోసం విద్యాలయాలు, కాలేజీలు స్థాపించింది. చాలా కష్టపడింది. ఆమెకు ఒక మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత 1916లో హోమ్ రూల్ మూమెంట్ స్టార్ట్ చేసింది. హోమ్ రూల్ మూమెంట్ టైంలో అని బెసెంట్ని గవర్నమెంట్ అరెస్ట్ చేస్తుంది. గవర్నమెంట్ ఈ హోమ్ రూల్ మూమెంట్ అని బెసెంటే కదా తీవ్రంగా దేశవ్యాప్తంగా అనేక హోమ్ రూల్ లీగ్ శాఖలు స్థాపించి, బ్రాంచెస్ స్థాపించి హోమ్ రూల్ తాలూకా ఆవశ్యకత, స్వపరిపాలన ఆవశ్యకత గురించి పాంప్లెట్స్ విడుదల చేయడం, బుక్స్ ప్రింట్ చేయడం, లైబ్రరీలు స్థాపించడం, ఉపన్యాసాలు ఇవ్వడం, క్లాసులు నిర్వహించడం, ఇలాగ రకరకాలుగా కృషి చేసింది. ఇదంతా చూసి గవర్నమెంట్ అరెస్ట్ చేసింది అని బెసెంట్ని. అరెస్ట్ చేసిన తర్వాత అప్పుడు మన జాతీయ నాయకులందరూ ఆమెను విడుదల చేయాలని జవహర్లాల్ నెహ్రూతో సహా అందరూ కూడా పెద్ద ఉద్యమే చేపడతారు అని బెసెంట్ అరెస్ట్కి వ్యతిరేకంగా. అయితే చివరికి గవర్నమెంట్ ఈ కాంగ్రెస్ ఉద్యమానికి ఒత్తిడికి లొంగి అని బెసెంట్ని విడుదల చేస్తారు. విడుదల చేసిన వెంటనే ఇప్పుడు ఈ 1917లో కాంగ్రెస్ కలకత్తా సమావేశానికి ఆవిడని అధ్యక్షురాలుగా ఎన్నుకున్నారన్నమాట. ఈమె మొదటి మహిళా అధ్యక్షురాలు కాంగ్రెస్కి. అని బెసెంట్ మొదటి మహిళా అధ్యక్షురాలు 1917 కలకత్తా సమావేశానికి. ఓకే, అది అని బెసెంట్ అంటే. అని బెసెంట్ థియోసాఫికల్ సొసైటీలో సభ్యురాలుగా వస్తుంది. థియోసాఫికల్ సొసైటీని తెలుగులో ఏమంటారు? దివ్యజ్ఞాన సమాజం అని అంటారు. దివ్యజ్ఞాన సమాజం తెలుగులో. ఓకే, 1917 సమావేశం రాసుకున్నారు కదా. రాసుకోకపోతే కొంచెం రాసుకోండి. ఇంకా ఇప్పుడు చెప్పినవి కూడా పాయింట్స్ రాసుకోండి. ఇప్పుడు చెప్పిన పాయింట్స్ ఏమైనా ఉంటే రాసుకున్న వాళ్ళు ఉంటే రాసుకుంటూ ఉండండి. జస్ట్ మళ్ళీ స్టార్ట్ చేసేస్తాను. నెక్స్ట్ 1919 అమృత్సర్ సమావేశం. 1919 అమృత్సర్ కాంగ్రెస్ సమావేశానికి మోతీలాల్ నెహ్రూ అధ్యక్షుడు. 1919
అమృత్సర్ కాంగ్రెస్ సమావేశానికి మోతీలాల్ నెహ్రూ అధ్యక్షత వహించాడు. మోతీలాల్ నెహ్రూ ఎవరు మరి? మోతీలాల్ నెహ్రూ ఎవరు? Any one of you? Who is Motilal Nehru? What is his position in the movement? జవహర్లాల్ నెహ్రూ వాళ్ళ నాన్న. జవహర్లాల్ నెహ్రూ తండ్రి. జవహర్లాల్ నెహ్రూ తండ్రి మోతీలాల్ నెహ్రూ, ఫేమస్ లాయర్. అప్పట్లో అత్యంత ధనవంతుల్లో వాళ్ళొకరు ఫ్యామిలీ. పేరు మోసిన గొప్ప లాయర్. కోట్లాది రూపాయలు సంపాదించిన గొప్ప అప్పట్లో ఐశ్వర్యవంతులే వాళ్ళు. సో మోతీలాల్ నెహ్రూ అమృత్సర్ సమావేశానికి అధ్యక్షత వహించాడు. సో 1919 సమావేశంలో జనరల్గా ఏ నిర్ణయం తీసుకోగలరు? ఏంటి జరిగింది 1919లో? 1919 అనగానే ఇందాక 1916 అంటే ఎలా గుర్తొస్తాయో కొన్ని విషయాలు, అలాగే 1919 ఆ సంవత్సరం గుర్తురాగానే చాలా బాధాకరమైన సంఘటన ఒకటి గుర్తొస్తుంది. మన ఇండియన్ హిస్టరీలోనే బాధాకరమైన సంఘటన 1919లో జరిగింది కదా. రౌలత్ చట్టం అనకూడదు. రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా అమృత్సర్లో జలియన్ వాలాబాగ్లో సమావేశం అవుతారు కదా ప్రజలందరూ. రౌలత్ చట్టాలకు వ్యతిరేకంగా జలియన్ వాలాబాగ్ ఒకటే సింగిల్ గేట్ ఉన్నటువంటి పెద్ద ప్రహారీ గోడ ఉంది, చుట్టూ మధ్యలో మైదానం, సింగిల్ గేటు, ఈ దూకడానికి ఇంకా ఎత్తైనటువంటి గోడలు, చుట్టూ మధ్యలో మైదానం. అందులో సమావేశం అయ్యారు ఈ రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా. అక్కడ సత్యపాల్ కిచులు అనే ఒక ఇద్దరు పంజాబీ నాయకులకి అరెస్టుకి వ్యతిరేకంగా సత్యపాలు కిచులు అనే పంజాబ్ నాయకుల్ని గవర్నమెంట్ అరెస్ట్ చేస్తుంది ఈ రౌలత్ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేసినందుకు. సో వాళ్ళని విడుదల చేయమని, ఈ రౌలత్ చట్టాలను రద్దు చేయమని అక్కడ జలియన్ వాలాబాగ్లో సమావేశం అవుతారు కదా సామాన్య ప్రజలందరూ. అప్పుడు జనరల్ ఓ డయ్యర్ అనేవాడు సైన్యంతో వచ్చి గోడలెక్కి ఎటువంటి హెచ్చరిక చేయకుండానే, ముందస్తు హెచ్చరిక చేయకుండానే, అంటే ముందస్తు హెచ్చరిక చేయాలి, కనీస ధర్మం అది. ఎందుకంటే మీకు పావు గంట సేపు టైం ఇస్తున్నాను, మైదానం అంతా ఖాళీ చేయాలి, లేకపోతే కాల్పులు జరుపుతామని ఒక టైం అంటూ ఇచ్చారనుకోండి, 10 నిమిషాలు పావు గంట. అప్పటికీ వెళ్ళకపోతే అప్పుడు కొన్ని కాల్పులు జరిపారన్నా కాస్తైనా కొంచెం ఉంది, అది తప్పే, కానీ కాస్తైనా కొంత పర్వాలేదు ఏదో చెప్పుకోవడానికి. మేము ముందుగా హెచ్చరించినప్పటికీ కూడా ప్రజలు ఎవరో కదలలేదు, వాళ్ళ మూర్ఖత్వానికి మేము భరించలేక కాల్పులు జరిపాము. అది కూడా తప్పే కావచ్చు, కానీ కనీసం అటువంటి ముందస్తు హెచ్చరికకు ఏమీ లేకుండానే సైన్యం చేత కాల్పులు జరిపించాడు. దాంట్లో వందలాది మంది అక్కడికక్కడే చచ్చిపోయారు. చాలామంది ఆ తొక్కిసలాటలో కాళ్ళు చేతులు ఇరిగిపోయిన వాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళు. భయంకరమైనటువంటి ట్రాజడీ అది, భయంకరమైన ట్రాజడీ జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్. ఈ ఇన్సిడెంట్ని మన దేశంలోనే కాదు, ఇతర దేశాల్లో కూడా, అమెరికా, ఫ్రాన్స్ లాంటి దేశాలు కూడా దీన్ని ఖండించాయి. ఇది బ్రిటిష్ గవర్నమెంట్ ఇండియాలో భారతీయుల పట్ల చేసిన అకృత్యం. ఇటువంటి సంఘటనలు జరగడం దురదృష్టకరం. దీనికి కంపల్సరిగా బ్రిటిష్ గవర్నమెంట్ సమాధానం చెప్పి తీరాలి అని పెద్ద దుమారమే రేగింది మొత్తం వరల్డ్ అంతా. సో దానికి హంటర్ కమిషన్ వేసింది గవర్నమెంట్, ఈ ఇన్సిడెంట్ మీద రిపోర్ట్ ఇవ్వమని. హంటర్ కమిషన్, ఇంతకుముందు విద్యా కమిటీ కూడా ఉంది హంటర్ కమిషన్, అది వేరు ఇది వేరు. అది డబ్ల్యూడబ్ల్యూ హంటర్ విద్యా కమిషన్ 1882 నిన్న చెప్పింది. ఇదేంటంటే హంటర్, మామూలుగా హంటర్ కమిషన్ టు లుక్ ఇన్ టు ది కేస్, ఏది జలియన్ వాలాబాగ్ ట్రాజడీ ఇన్సిడెంట్ మీద రిపోర్ట్ ఇవ్వమని హంటర్ కమిషన్ వేసింది. ఆ జనరల్ ఓ డయ్యర్ని, వాడిని ఇంగ్లాండ్, అదే ఉద్యోగం నుంచి ఇక్కడి నుంచి తప్పించి ఇంగ్లాండ్ పంపించేస్తారని, లండన్ పంపించేస్తారు. అంతే తప్ప వాడి మీద ఏం యాక్షన్ తీసుకోలేదు. ఎంత ఘోరానికి కారణమైనటువంటి వ్యక్తి మీద ఎటువంటి
క్రమశిక్షణా చర్య కూడా తీసుకోలేదు బ్రిటిష్ గవర్నమెంట్. ఇది చాలా అన్యాయమే మరి. సో ఈ జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే కదా ఇది జరిగింది కాంగ్రెస్ సమావేశం. మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జలియన్ వాలాబాగ్ సంఘటనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ దానికి నష్టపరిహారం చెల్లించాలి, బ్రిటిష్ గవర్నమెంట్ సమాధానం చెప్పాలని కాంగ్రెస్ తీర్మానించింది. 1919 అమృత్సర్ సమావేశం. ఓకే, అంటే పంజాబ్ అప్పుడు యునైటెడ్ పంజాబ్ రెండు కలిసి ఉండేది కదా. అప్పుడు పాకిస్తాన్ విడిపోయినప్పుడు పశ్చిమ పంజాబ్ ఏమో వాళ్ళకి వెళ్ళిపోయింది. పశ్చిమ పంజాబ్కి లాహోరు హెడ్ క్వార్టర్, తూర్పు పంజాబ్ మనకు వచ్చింది, భారతదేశానికి వాటాగా వచ్చింది దేశం విడిపోతున్నప్పుడు. తూర్పు పంజాబ్కి అమృత్సర్ రాజధాని తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత. ఓకే, 1919 అది కూడా గుర్తుండాలి మరి. 1919లోనే ఇంకొక మూమెంట్ జరిగింది కదా, ఏంటది? 1919కే మరొక మూమెంట్, బాగా గుర్తుండిపోయే మూమెంట్ జరిగింది అదే సంవత్సరం. ఖిలాఫత్ ఉద్యమం. వెరీ గుడ్. ఖిలాఫత్ ఉద్యమం జరిగింది కదా. ఖలీఫా పదవిని రద్దు చేసినందుకు ఇక్కడ ముస్లింలందరూ బ్రిటిష్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడిపారు. ఖిలాఫత్ ఉద్యమం అది 1919. 1919లో ఇంకొక ఇన్సిడెంట్ ఏంటి? సంస్కరణలు ఉన్నాయి కదా, మాంటేగు చేమ్స్ఫర్డ్ సంస్కరణలు. సంస్కరణలు కూడా 1919. ఓకే, జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ కూడా 1919 ఏప్రిల్ 13. ఖిలాఫత్ ఉద్యమం 1919. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిపోయిన తర్వాత వర్సేల్స్ సంధి కూడా 1919. అక్కడ మొదటి ప్రపంచ యుద్ధం 1918లో ముగిసిపోయిన తర్వాత వర్సేల్స్ సంధి జరిగింది. ఆ సంధి కూడా 1919లోనే జరిగింది. సో ఈ ఇన్సిడెంట్స్ మీకు 1919 అనగానే గుర్తుకు రావాలి. మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు, ఖిలాఫత్ ఉద్యమం, జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్, ఇవన్నీ కూడా. అంటే ఒక ఇయర్ గుర్తు రాగానే లేదా ఒక వ్యక్తి గుర్తొచ్చారనుకోండి, ఆ వ్యక్తికి సంబంధించినటువంటివి కొన్ని గుర్తు రావాలి మామూలుగా. ఇప్పుడు మోతీలాల్ నెహ్రూ అనుకున్నాం. మోతీలాల్ నెహ్రూ అంటే ఇంకా అతని గురించి గుర్తు రావాల్సింది ఏంటి? స్వరాజ్య పార్టీకి సెక్రటరీగా పనిచేస్తాడు కదా. సిఆర్ దాసు, మోతీలాల్ నెహ్రూ ఇద్దరు స్వరాజ్య పార్టీని స్థాపిస్తారు కదా. సహాయ నిరాకరణ ఉద్యమం గాంధీ గారు ఆపేసిన తర్వాత, గాంధీ గారు సడన్గా ఆపేసిన తర్వాత అసంతృప్తి చెందినటువంటి నాయకుల్లో ప్రధానంగా చిత్తరంజన్ దాసు, మోతీలాల్ నెహ్రూ స్వరాజ్య పార్టీని స్థాపిస్తారు. అది మోతీలాల్ నెహ్రూతో లింకప్ అయి ఉన్నదే కాబట్టి ఆ సంఘటన కూడా ఆటోమేటిక్గా మైండ్లో లింకప్ అయ్యి గుర్తొస్తుంటాయి జనరల్గా. అంటే స్మృతి, జ్ఞాపకం అనేది ఒకదాంతో ఒకటి లింకప్ అయి ఉంటాయి. ఒక వ్యక్తి గుర్తుకు రాగానే ఆ వ్యక్తితో ఉన్నటువంటి సంఘటనలు కూడా గుర్తొస్తుంటాయి. అది సహజం. అది మనం కావాలని గుర్తు తెచ్చుకోక్కర్లేదు. ఒక్కొక్కసారి ఆటోమేటిక్గా అవి లింకప్ అవుతూ ఉంటాయి మైండ్లో. ఓకే, 1919 అయింది. 1921 అహ్మదాబాద్లో సిఆర్ దాస్ అంటే చిత్తరంజన్ దాస్ అధ్యక్షుడు. 1921. యాక్చువల్గా అతను జైల్లో ఉంటాడు. జైల్లో ఉన్న అతన్నే ఎన్నుకున్నారు. అది విచిత్రం. సిఆర్ దాస్ యాక్చువల్గా ఈ సమావేశం జరిగే టైంకి హీఈస్ ఇన్ ప్రిజన్ అంటే జైల్లో ఉన్నాడు. అయినప్పటికీ అతని మీద ఉన్న గౌరవంతో అతన్నే ఎన్నుకున్నారు, చిత్తరంజన్ దాస్ని. 1921. అలాగే 1922లో కూడా గయాలో కాంగ్రెస్ సమావేశానికి సిఆర్ దాసే, చిత్తరంజన్ దాసే అధ్యక్షుడు. 2 వరుసగా 21, 22 గయా సమావేశానికి కూడా సిఆర్ దాసే అధ్యక్షుడు. ఈ సమావేశంలోనే స్వరాజ్య పార్టీని స్థాపిస్తున్నట్టుగా ప్రకటన చేస్తాడు.
ఈ గయా సమావేశంలోనే స్వరాజ్య పార్టీని స్థాపిస్తున్నట్టుగా చిత్తరంజన్ దాసు తీర్మానం చేస్తాడు, ప్రకటన కూడా చేస్తాడు. ఈ 1923లో అది యాక్టివ్గా పార్టీ అమల్లోకి వస్తుంది. గయా సమావేశంలో అనౌన్స్ చేస్తాడు యాక్చువల్గా సిఆర్ దాసు. అది డిసెంబర్ 28, 29, 31. కాంగ్రెస్ సమావేశాలు ఎప్పుడు కూడా డిసెంబర్ 28న మొదలై 28, 29, 30, 31 ఆ 4 రోజులు జరుపుతారు సమావేశాలు ఎవ్రీ ఇయర్. సో డిసెంబర్ 31ని గయాలో ప్రకటిస్తాడు స్వరాజ్య పార్టీని స్థాపిస్తున్నట్టుగా. అందుకని మనం స్వరాజ్య పార్టీ ఇంకా డిసెంబర్ 1922 అనుకోము, 23గానే వస్తుంది. ఎందుకంటే ఆ రోజు నెక్స్ట్ డే చూస్తే 1923లోకి ఎంటర్ అవుతాం. సో 1923లోనే స్వరాజ్య పార్టీ అమల్లోకి వచ్చింది. అందుకని ఈ ఇయర్ ఎప్పుడైనా రాసుకోవాలనుకుంటే స్వరాజ్య పార్టీ ఏ సంవత్సరం అంటే 1923 రాయాలి. 1923 రాయాలి. 22లో గాంధీ గారు ఈ సహాయ నిరాకరణోద్యమం నిలుపుదల చేస్తాడు కదా, ఫిబ్రవరిలోనే నిలుపుదల చేశాడు గాంధీ. సో దానికి నిరసన తెలియజేస్తూ చాలామంది బాధపడతారు. అందులో ఈ ప్రో చేంజర్స్ అనే పిలువబడే ఈ మోతీలాల్ నెహ్రూ, సిఆర్ దాసు స్వరాజ్య పార్టీ స్థాపన అన్నమాట. ఓకే, 1921, 22 వరుసగా సిఆర్ దాసే కాంగ్రెస్ అధ్యక్షుడు. సిఆర్ దాసు ఒకరికి రాజకీయ గురువు అని చెప్పాను, ఎవరని చెప్తారా? చిత్తరంజన్ దాసు ఇంకో గొప్ప వ్యక్తికి రాజకీయ గురువు అని చెప్పుకున్నాడు ఆయన. ఎవరికి? సుభాష్ చంద్రబోస్కి చిత్తరంజన్ దాస్ రాజకీయ గురువు.